53వ వచనం దాకా మనం చదవగా విని ఉన్నాము. ధ్యాన వాక్యముగా లూకాసు వార్త 22వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా. చాలక్క చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియచేయుచున్నాను ప్రభువా. ఈ లెంట్ ఆరాధనలో తండ్రి అయ్యాదిగో తండ్రి ఈ అంశం కొరకై మాట్లాడడానికి అయ్యాదిగో తండ్రి నేనైతే మట్టివాడిని దుమ్మి ధూళి వంటి వాడిని నన్ను ప్రభువా నీ నోటి బూరగా వాడుకొని ఆత్మీయ సత్యాలను నాకు మాకు మా అందరికీ మీరు బయలుపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ధ్యానవాక్యంలో యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడాన్ని మనము ఈ పాఠ్య భాగంలో మనం చూస్తామండి. ఈరోజు మన అంశం ఏంటంటే నా మీదకు బందిపోటు వలె వచ్చితిరా. ఇక్కడ మనం చూస్తే ఈ పాఠ్య భాగాన్ని ఒక్కసారి మనము పరిశీలించినట్లయితే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడాన్ని మనం ఇక్కడ చూస్తాం, అంటే బంధించడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకునే సన్నివేశం, అలాగే యేసుక్రీస్తుని వెండి నాణెముల కొరకు అప్పగించే భాగాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తామండి. ఈ వాక్య భాగము మనం చూస్తే మత్తయి సువార్త 26:47 నుంచి 56లో మనం చూడగలము. మార్కు సువార్త 14వ అధ్యాయము 43 నుంచి 50వ వచనం దాకా మనం చూడగలము. అలాగే ఈరోజు మన పాఠ్యభాగం లూకాసు వార్త 22వ అధ్యాయము 47 నుంచి 53 వరకు ఈ పాఠ్యభాగంలో మనము చూస్తామండి. ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే ఇస్కరియోతు యూదా యొక్క కపటపు ముద్దు గురించి మనము మాట్లాడుకోవాలి. ముద్దు అనేది చాలా పవిత్రమైనది. అది ఒక తండ్రి తన బిడ్డకు ప్రేమగా పెట్టేది, ఒక తల్లి తన బిడ్డకు ప్రేమగా పెట్టేది. కానీ ఆ పవిత్రమైన ముద్దుని ఇక్కడ ఇస్కరియోతు యూదా కపటపు ముద్దుగా మార్చాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అది చాలా రాత్రి సమయంలో యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తాడు, మీరు యేసుక్రీస్తుని గుర్తుపట్టలేరేమో. ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైన అంగీలు ధరిస్తారు. అక్కడ అందరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి అక్కడ అందరూ గడ్డాలు పెంచుకుంటారు, అందరూ జుట్లు పెంచుకుంటారు. అక్కడ యేసుక్రీస్తు ఎవరో కనిపెట్టలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇస్కరియోతు యూదా నేను అక్కడ వాళ్ళకి చెప్తాడు, ప్రధాన యాజకులకి వాళ్ళకి పంపించిన ఆ పోలీసులకి ఏమని చెప్తాడంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వాళ్ళని మీరు పట్టుకోవాలని చెప్తాడు. సరే ఇక్కడ మనం చూస్తే ఆయన ఏం చేస్తాడు, వచ్చి గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి ఆ దాసులు వచ్చి యేసుక్రీస్తుని ఇక్కడ బంధించినట్లు మనం చూస్తాము. నిజంగా ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు దేవాలయంలో ఎన్నోసార్లు బహిరంగంగా ఎన్నో బోధలు చేశాడు. దేవాలయంలోనే వాళ్ళకి తెలియదా యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు మాటలు ఎలా ఉంటాయో వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ ఇస్కరియోతు యూదా కపటపు ముద్దు, ఎందుకంటే బహుశా అది రాత్రి సమయంలో గుర్తుపట్టలేకపోవడం వలన ఆయన ముద్దు పెట్టుకున్నట్లు మనం ఇక్కడ చూస్తామండి. ఈ కపటపు ముద్దు చాలా భయంకరమైనది. ఈ కపటపు ముద్దు ఈ అప్పట్లోనే కాదు కానీ నేటి సంఘాల్లో, నేటి పరిచర్యలో కూడా చాలా యేసుక్రీస్తుని ఇబ్బందికి గురి చేసింది. నేటి సంఘాల్లో ఇది చాలా మనకి ఇబ్బందికి గురి చేస్తుందండి. మనకి ఈ సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడంట గాయం చేస్తాడు. ఒక తప్పు మనం చేస్తున్నప్పుడు స్నేహితుడు ఏం చేస్తాడంటే, అరే అది తప్పు, అది నువ్వు చేయకూడదని గద్దిస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడు, అది మంచిదే అని ఎంకరేజ్ చేస్తూ మనకి చాలా మెచ్చుకుంటాడు. అబ్బా నువ్వు ఎంత బాగా చేస్తున్నావో, నువ్వు దొంగతనం ఎంత బాగా చేస్తున్నావో, నువ్వు అబద్ధం ఎంత బాగా ఆడుతున్నావో, నువ్వు అన్యాయము ఎంత బాగా చేస్తున్నావో అని పగవాడంట ఏం చేస్తాడు, లెక్కలేనన్ని ముద్దులు పెడతా ఉంటాడు. కానీ మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట, గాయములు చేస్తాడు. మనం ఏం చేస్తామండి, ఆ పగవాడి పెట్టే ముద్దులనే మనం నమ్ముతాం కానీ గాయపరిచే స్నేహితుడిని,
గద్దించే స్నేహితుడిని ఈరోజు మనము నమ్మము. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతో ఉన్నాడు, యేసుక్రీస్తుతో తిన్నాడు, డబ్బు సంచి కూడా ఆయనకే యేసుక్రీస్తు అప్పగించాడు. కానీ యేసుక్రీస్తుని ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? కపటపు ముద్దు ద్వారా యేసుక్రీస్తుని అప్పగించాడండి. పరిచర్యలలో యేసుక్రీస్తు పరిచర్యలో ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు నేటి సంఘాలలో చాలామంది ఉంటారండి. కపటపు ముద్దులు పెట్టేవాళ్ళు, మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు పరిచర్య ఎంత బాగా చేస్తున్నారు అని కపటపు ముద్దులు పెట్టి వెనక్కి వెళ్ళి విమర్శించే వాళ్ళు ఉంటారు, వెనక్కి వెళ్ళి తిట్టే వాళ్ళు ఉంటారు, వెనక్కి వెళ్ళి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చూస్తే అక్కడ యోవాబు అని ఒక ఆయన ఉంటాడండి. అప్పుడు యోవాబు అమాసాతో, నా సహోదరుడా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాసాను ముద్దు పెట్టుకున్నట్లుగా గడ్డము పట్టుకొని చూడకను. చూడండి ఇక్కడ యోవాబు ఏం చేశాడు? సహోదరుడా క్షేమమా అని అడిగి ఏం చేశాడండి యోవాబు? తన కత్తి తీసుకొని కడుపులో పొడిచాడు. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు, చాలామంది ఉంటారు. యోవాబు లాంటి వాళ్ళు అమాసాతో బాగా మాట్లాడాడు, సహోదరుడా క్షేమముగా ఉన్నావా అని ఏం చేశాడు? తన కడుపులో కత్తి పెట్టి పొడి చేసేసాడు. చూడండి, ఇలాంటి వాళ్ళతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కపటముగా ఉండే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కపటమైన వ్యక్తులు, వాళ్ళు మనతో కపటముగా ఉంటున్నారని తెలిసినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి? వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని మనం పలకరించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా మన కుటుంబానికి చేటే, మన కుటుంబాలని విడదీసేవారుగా ఉంటారు, మన కుటుంబాల్లో సమస్యలు పెట్టేవాళ్ళుగా ఉంటారు, ఇబ్బందులకు గురి చేసేవాళ్ళలాగా ఉంటారు. ఎవరైనా అలాంటి కపటముగా ఉన్న వాళ్ళని ఈరోజు మనం ఏం చేయాలంటే సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, లేకపోతే పనిచేసే చోట్ల కానీ ఎక్కడైనా కూడా అలాంటి వాళ్ళు మనం వెంటనే దూరం పెట్టేసేయాలి. ఒక్క సెకండ్ కూడా మనం ఆలోచించకుండా వెంటనే దూరం పెట్టాలి. ఇక్కడ యోవాబు ఏం చేశాడండి? సహోదరుడా నువ్వు క్షేమమా అని తేనె పలుకులు పలికి వెంటనే ఏం చేశాడు? కత్తి పట్టుకొని కడుపులో పొడి చేయగల అమాసక పేగులన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అంట. కాబట్టి ఇలా కపటపు ముద్దులు పెట్టే వాళ్ళని మనం దూరంగా ఉంచాలి. ఓర్పా ఏం చేసిందండి? తన అత్తయ్య నయోమికి ముద్దు పెట్టేసేసి వెళ్ళి లోకంలో కలిసిపోయింది. చూడండి, ఇలాంటి కపటముగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఈరోజు దూరం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాని ఎంతో నమ్మాడు, కానీ ఇస్కరియోతు యూదా దేవుని నమ్మకత్వాన్ని ఇక్కడ కోల్పోయినట్టు మనం చూస్తాము. వెంటనే యేసయ్య ఇస్కరియోతు యూదాతో ఏమన్నాడండి? నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అన్నాడు. నిజంగా ఎంత జాలిగా మాట్లాడాడు కదా యేసయ్య. నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించిన. మనమైతే ఏం చేస్తామండి? మన ఇంట్లో ఏదైనా మనకి ఇబ్బంది పెట్టినప్పుడు, లేకపోతే మన కుటుంబాన్ని మోసం చేసినప్పుడు, మనల్ని ఏదైనా చేసినప్పుడు మనం వెంటనే గొడవలాడేస్తాం కదా. నువ్వు ఎట్లా ఎందుకు చేసావని పెద్ద పెద్ద గొడవలాడి వాళ్ళని మనం పంపించేస్తాం. ఇక్కడ ఏమన్నాడు యేసయ్య? వెంటనే నువ్వు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని చాలా శాంతంగా, మౌనంగా, ప్రశాంతంగా యేసుక్రీస్తు ఇక్కడ అడుగుతున్నాడు. వెంటనే అక్కడ శిష్యులంట కోపోద్రేకులై, ప్రభువా వారిని కత్తితో నరుకుదమా అని వాళ్ళు ఆవేశపడిపోతున్నారంట. కత్తితో నరుకుదమా అంటే యేసుక్రీస్తు ఒకరోజు శిష్యులకి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో మీరు కత్తిని సంపాదించుకొనుడి. మీరు పరిచర్య చేస్తున్నప్పుడు, అది మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 36వ వచనం మనం అక్కడ చూస్తే అక్కడ ఉంటుంది లూకాసు వార్త. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. యేసుక్రీస్తు ఇక్కడ చెప్పిన మాట శిష్యులకి చాలా అర్థం కాల. యేసుక్రీస్తు మీ బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను అని చెప్తే ఇక్కడ వెంటనే శిష్యులు ఏం చేస్తారు? కత్తి తీసి ఇదిగో వీళ్ళని నరుకుదమా అని ఆవేశపడిపోయి ముందుకు వచ్చేస్తున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడండి? శిష్యుల్ని గద్దించాడు. అక్కడ కత్తి కొనుక్కొనవలెను అన్న మాటకు అర్థం ఏంటంటే మనిషి కుమారుడు అప్పగింపబోచున్నాడు, మనిషి కుమారుడు త్వరలో శిలువ మరణము పొందబోచున్నాడు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. కత్తి సిద్ధపాటుకి సూచనగా ఉన్నది. ఇక్కడ శిష్యులకి అది అర్థం కాలేదు. కత్తి కొనుక్కొనవలెనంటే యేసుక్రీస్తు మన పరిచర్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట నేస్తే వాడిని కత్తి పెట్టి పొడి చేయాలేమో
అని శిష్యులకు అలా అర్థమైంది. దేవుడు ఎప్పుడు అలాంటి హింసను ప్రోత్సహించాడండి. సేవలో కానీ పరిచర్యలో కానీ యేసుక్రీస్తు ఎప్పుడు అలాంటి హింసలను ఎప్పుడు కూడా ప్రోత్సహించాడు. కానీ వెంటనే ఆ శిష్యుడు నేను కత్తి పెట్టి పొడి చేస్తానన్నప్పుడు యేసుక్రీస్తు దానికి ఒప్పుకోలేదు. వెంటనే ఆ శిష్యుని గద్దించాడు. మనం ఇక్కడ చూస్తే ఒక శిష్యుడు ఏం చేశాడు, ప్రధాన యాజకుని దాసుని చెవి నరికేసేసాడు. ఈ సువార్తలో అయితే ఉండదు, కానీ యోహాను సువార్తలో ఉంటుంది. ఆ దాసుని పేరు మల్కు అని, ఆ నరికిన శిష్యుడు పేతురు అని మనకి వ్రాయబడి ఉంటుంది. వెంటనే అక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తాడండి, వారిని మందలించి మల్కు చెవిని అక్కడ బాగు చేసినట్లు మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రేమ మనకు కనిపిస్తుంది. ఒక శత్రువు తనని నాశనం చేయడానికి వచ్చినను కూడా యేసుక్రీస్తు ఆ శత్రువుకి సహాయం చేసే విధంగా ఇక్కడ ఉన్నాడండి. ఆ శత్రువుకి స్వస్థత చేసే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. శత్రువుని ప్రేమించే విధంగా ఇక్కడ యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏందండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు పలుకుతున్నాడు. ఆయన మాదిరి చేసి ఈరోజు ఈ లోకంలో మీరు కూడా క్షమాగుణం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో, నాతో, మనందరితో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తర్వాత క్షమించిన వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన స్టెఫను రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ఏమంటాడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటాడు. స్టెఫన్ తర్వాత మనకి మనం ఈ లోకంలో మనం చూసుకుంటే ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన ఆస్ట్రేలియన్ మిషనరీ. ఆయన పేరు ఏంటంటే గ్రాహం స్టెయిన్. ఈయన మన ఇండియాలో ఒడిశాలో మిషనరీగా వచ్చాడండి. ఈయన మిషనరీగా వచ్చి అక్కడ అందరికీ కూడా సేవ చేస్తున్నాడు. ఆయనకి 2 మగపిల్లలతో ఆయన ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఏం చేస్తారంటే ఆ కారుని తగలబెట్టేసేస్తారు. గ్రాహం స్టెయిన్ని తన 2 కుమారులు ఉంటారు, తన భార్య అందులో ఉండదు. వాళ్ళిద్దరు కుమారుని కారులో పెట్టి తగలబెట్టేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ జైల్లో అని అది అనేది మాట్లాడుతున్నప్పుడు తన భార్య, తన పేరేం పేరంటే గ్లాడీస్ స్టెయిన్, ఈమె ఒక సాక్ష్యం చెప్తుంది, నేను వాళ్ళందరినీ క్షమిస్తున్నాను, మీరు ఎవ్వరూ వారి పట్ల పగ తీర్చుకోవద్దు, కేసు పెట్టాల్సిన నేనే వాళ్ళని క్షమిస్తున్నాను, మీరు వారి పట్ల పగ తీర్చుకోకండి అని చెప్పిన ఆమంట ఇప్పటికి కూడా ఒడిశాలో ఆమె ఏం చేస్తుందంటే హాస్పిటల్ స్థాపించిందంట, బీదవారికి విద్యను అందిస్తుందంట, చాలా మంచి మంచి కార్యాలు చేస్తూ దేవుని సువార్తను ఆమె అందిస్తుందంట. ఆమె చెప్పిన మాటను బట్టి అక్కడ అనేక మంది రక్షింపబడ్డారంట. చూడండి, క్షమాపణ వార్తలో ఉన్నటువంటి గొప్ప రక్షణ సువార్త అనేక మందిని ఆ గ్లాడీస్ స్టెయిన్ అని ఆమె రక్షించగలిగింది. తన భర్తను కోల్పోయిన, తన బిడ్డలను కోల్పోయిన ఆమె గుండె ఎలా ఉంటుందండి, ఎంత నిబ్బరం చేసుకొని దేవుని ప్రేమ ఆమెలో ఉంది కాబట్టే ఆమె ఆ మాట పలకగలిగింది. మనం పలకగలం ఆ మాట? అస్సలు పలకలేము, ఎందుకంటే మన ప్రేమలు చాలా గొప్పవి. కానీ ఆమె చూడండి, తన భర్త చనిపోయినా, తన బిడ్డలు చనిపోయినా నేను వారిని క్షమిస్తున్నాను, మీరు కూడా వాళ్ళని క్షమించండి అని చెప్పింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు కదా, ప్రవీణ్ పగడాల వారి మిస్సెస్ జెసికా పగడాల గారు కూడా అదే మాట చెప్పింది కదా, నా భర్తను చంపిన వారి పట్ల నేను పగ తీర్చుకోను, రివెంజ్ నేను తీర్చుకోను, వాళ్ళని నేను క్షమిస్తున్నానని ఆమె పలికిందండి. తన భర్తని చంపిన వారిని నేను క్షమిస్తున్నానని ఆమె పలికింది. నిజంగా క్షమాపణ వార్త అందులో అంత గొప్ప సువార్త ఇమిడి ఉందండి. యేసుక్రీస్తు కూడా చూడండి, తనని హింసించే వారి పట్ల, తనని బాధించే వారి పట్ల, తనను చంపడానికి వచ్చిన మల్కు అనే దాసుని ఇక్కడ యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడు, నేను వాళ్ళని క్షమించానని ఇక్కడ చెప్తున్నాడండి. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు, కత్తి పట్టుకొని ఆ కత్తితో నేను చంపేస్తానంటున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదండి, కత్తి పట్టుకొని వాడు కత్తితోనే నాశనం అయిపోతాడు. నువ్వు కత్తి పట్టుకుంటే కనుక అదే కత్తి నిన్ను చంపేస్తుంది. అలాగే నీ నోటి మాటలతో నువ్వు హింసించావంటే నీ నోటి మాటల ద్వారా నువ్వు నశిస్తావు. నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగే నువ్వు కొలత చొప్పుననే నీకు కొలవబడను. నువ్వు ఎంత కీడైతే ఇతరులకు చేస్తున్నావో అదే కీడు నీ మీదకి వస్తుంది. నువ్వు ఎంత ఇబ్బంది అయితే ఇతరులు పెడుతున్నావో అదే ఇబ్బంది నీ మీదకి వస్తుంది. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసయ్యని బంధించడానికి ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆయన్ని ఒక బందిపోటు దొంగ వలె ఇక్కడ చూస్తున్నారండి. నిన్న వాక్యం మెరిసక చెప్పింది కదా మనకి, ఆయన్ని మిమ్మల్ని ఎవరిని విడుదల చేయాలి, బరబ్బానా లేకపోతే క్రీస్తును అన్నప్పుడు అక్కడున్న జనులందరూ ఏం చేశారండి,
క్రీస్తునే బరబ్బాని విడుదల చేయండి, క్రీస్తుని సిలువ వేయండి, సిలువ వేయండి అని మరీ ఎక్కువగా వాళ్ళు కేకలు వేశారు. అంటే చూడండి, అంత కోపము, అంత ఈర్ష్య, అంత అసహ్యము యేసుక్రీస్తు మీద ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారండి. యేసు అక్కడ అంటాడు, పిలాతు ఏమంటాడు, ఏ దుష్కార్యం చేశారని మీరు సిలువ వేయమంటున్నారని ఒక పిలాతు అక్కడ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మరీ ఎక్కువగా ఆయన సిలువ వేయని అరుస్తున్నారంట. ఈ పాపం మా మీద, మా పిల్లల మీద కలుగునుగాక, ఆయన యేసుక్రీస్తుని సిలువ వేయండి అని పెద్ద పెద్దగా వాళ్ళందరూ అరిచారంటండి. అందుకే కదా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 76 AD అనుకుంటండి, అక్కడ రోమీలంట అక్కడ యెరూషలేంకి వచ్చి ఆ యూదులందరినీ కూడా చంపి పడేశారంట. ఏమన్నారు వాళ్ళు, ఈ పాపం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చునుగాక అంటే నిజంగా వచ్చింది కదా. నిరపరాధి రక్తానికి వాళ్ళందరూ కూడా, ఆ పిలాతు ఏమన్నాడు, నీతిమంతుల జోలికి పోవద్దు, నేను చేతులు కడిగేసుకుంటున్నాను, అది మీరే అంటే ఆ పాపం మా మీదకి, మా పిల్లల మీదకే రావాలి అని అన్నారు. కానీ అప్పుడు ఏం జరిగిందండి, నిజంగా ఆ పాపం వాళ్ళ మీదకి, వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళింది. అక్కడ యూదులందరినీ కూడా రోమీలు వచ్చంట చంపేశారంట, ఆ మందిరాన్ని పాడేశారు. చూడండి, ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని ఇక్కడ ఏం చేశారండి, ఒక దొంగని చేశారండి. యేసుక్రీస్తు దొంగ నిజానికి? ఆయనను ఏ దుష్కార్యం కనిపించిందని ఒక బందిపోటు దొంగని పట్టుకున్నట్లు వాళ్ళు వచ్చి ఒక బందిపోటు దొంగని పట్టుకున్నట్లు పట్టుకొని వెళ్ళారంట. అది కూడా చీకట్లో పట్టుకొని వెళ్ళారంట. అలా పట్టుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు మౌనాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. ఆయన ఏమి రచ్చ చేయలేదు, ఆయన ఏమి గొడవలు చేయలేదు. ఇంత అన్యాయంగా నన్ను దొంగ అని పిలుచుకెళ్తున్నా కూడా యేసుక్రీస్తు ప్రశ్నించాడే కానీ ప్రతీకారం తీర్చుకోలేదండి. ఆయన అక్కడ ఏమంటాడు, మీరు అక్కడ శిష్యుని, మనుష్య కుమారుని ముద్దు పెట్టుకొని నువ్వు అప్పగిస్తున్నావా యూదా అని అడుగుతున్నాడు. అంటే ప్రశ్నిస్తున్నాడే కానీ అక్కడ ఏమి ఒక గందరగోళం, గొడవలు కానీ అక్కడ యేసుక్రీస్తు క్రియేట్ చేయట్లేదు. అంత అన్యాయానికి గురవుతున్నా కూడా యేసుక్రీస్తు ఇక్కడ మౌనంగా ఉన్నాడండి. ఇక్కడ మత పెద్దలు ఎలా ఉన్నారు, కపటముతో ఉన్నారు. ఆయన్ని పట్టుకోవాలి, బహిరంగంగా పట్టుకోవాలి. దేవాలయంలో ఆయన్ని పట్టుకోలేకపోయారు, దేవాలయంలో సువార్త చెప్తున్నారు, పట్టుకోలేకపోయారు. కానీ ఒక చీకటిలో రాత్రి వేళ నుంచి ఆయన ఒక బందిపోటు దొంగవల ఆయన్ని ఇక్కడ పట్టుకెళ్ళిపోయింది. నిజాయితీ అనేది అక్కడ మత పెద్దలకి లేదండి. సత్యము అనేది అక్కడ మత పెద్దలకి లేకుండా పోయింది. ఈరోజు మనము నిజాయితీగా ఉండాలి, సత్యం కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ఇక్కడ యేసుక్రీస్తుని అన్యాయంగా దొంగ అని పిలుస్తున్నారండి. ఏ తప్పిదం ఆయన చేయలేదు, కానీ ఆయన్ని దొంగలతో సమానంగా ఇక్కడ చూస్తున్నారు. బరబ్బా అంట కరుడు కట్టిన దొంగ అంట. ఆ బరబ్బాని విడుదల చేయమన్నారంటే బరబ్బాగా అంటే దొంగ యేసుక్రీస్తు అంటే. చూడండి, ఈ మనుషుల్లో ఉన్న దుష్కార్యము, ఈ మనుషుల్లో ఉన్న పగ, ఈ మనుషుల్లో ఉన్న ప్రతీకారం, ఆ మత పెద్దలందరూ కూడా వీళ్ళకి ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి ప్రేరేపించి అక్కడ సిలువ వేయండి అనిపించడం ద్వారా వాళ్ళందరూ సిలువ వేయమన్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు అన్యాయంగా బందిపోటు దొంగ వలె ఇక్కడ అప్పగింపబడుతున్నాడండి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు బందిపోటు దొంగగా అప్పగింపబడ్డానికి గల కారణం ప్రవచనం నెరవేర్పండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో 3వ భాగాన్ని మనం అక్కడ చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలోని 3వ భాగము, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. చాలక్క, ఇక్కడ ఈ ప్రవచనం నెరవేర్పుకై యేసుక్రీస్తు బందిపోటు దొంగ వలె అరెస్ట్ చేయబడ్డాడండి. అక్కడ ఏమంటాడు, అతిక్రమము చేయు వారిలో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు. ఈ ప్రవచనం నెరవేర్చుకోవడానికి మన రక్షణ కొరకు ఆయన అన్యాయంగా దొంగ అని పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ఈ 3.5 సంవత్సర సేవా కాలంలో చాలా నిందలు అనుభవించాడండి. మనం చూస్తే చదవద్దులే, టైం లేదు కాబట్టి నేను చెప్తాను ఒక్కొక్కటి. ఆయన దేవుణ్ణి దూషించాడు యేసుక్రీస్తు అని ఆయన నిందించారు. తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు దూషిస్తాడండి? దూషించాడు అని ఆయన అక్కడ నిందించారు. అలాగే సబ్బాతు, విశ్రాంతి దినైనా పాటించడు అని ఆయన నిందించారు. తర్వాత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని యేసుక్రీస్తుని ఇక్కడ దూషించారండి. అలాగే ఆయన నేను రాజుని అని ప్రకటించుకుంటున్నాడు అని ఆయన్ని నిందించారు. అలాగే ఈ దేవాలయాన్ని పడగొడతారన్నాడు అని యేసుక్రీస్తుని నిందించారండి. అలాగే ఇప్పుడు మన అంశం, ఆయన బందిపోటు దొంగ అని ఇక్కడ నిందించాడండి. తర్వాత ఈయన పాపులతో సహవాసం చేస్తాడు, పాపులతో భోజనం చేస్తాడు, వ్యభిచారులతో ఈయన ఉంటాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఈయన భోజనం చేస్తాడు, పాపులతో కూర్చుంటాడు అని ఈయన్ని నిందించారండి.
తర్వాత చూస్తే సైతాన్ ద్వారా ఈయన దెయ్యాలు వెళ్ళగొడతాడు అని ఈయన నిందించారు. అలాగే ఈయన పన్నులకి వ్యతిరేకంగా ఉన్నాడు అని నిందించారు. అలాగే ఈయన్ని తిండిబోతు అని నిందించారంటండి. అలాగే యేసయ్యకి పిచ్చి పట్టింది, పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నాడు అని యేసుక్రీస్తుని నిందించాడండి. మన రక్షణ కొరకు, మన పాపాల కొరకు ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్యకి ఇన్ని నిందలు ఎవరి కోసమండి? నీ కోసము, నా కోసం. ఆయనకు అసలు అవసరమే లేదు, తండ్రి దగ్గర చక్కగా కూర్చోవచ్చు. కానీ ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు యేసుక్రీస్తు దొంగ అని పిలువబడింది కేవలము నీ కొరకే, నా కొరకే, మన పాపాల కొరకే యేసుక్రీస్తు ఇక్కడ దొంగ అని పిలువబడుతున్నాడండి. నేటి పరిచర్య కాలంలో ఒక పరిచర్య చేసే వాళ్ళకి వచ్చే శోధనలన్నీ కూడా ఇవేనండి. ఒకటి కపటం. చాలామంది వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు కపటంగా వారి మీదకి లేపబడతారు. నేను సండే స్కూల్ పరిచర్య మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే సండే స్కూల్ పరిచర్య దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను సండే స్కూల్ పరిచర్య చేస్తున్నప్పుడు నాకు చాలామంది తెలుసు. ఎట్లా ఉంటారంటే చాలామంది చాలా ప్రేమిస్తారు. ఏదైనా చిన్న కార్యక్రమం ఈ సంఘంలో జరిగించాల్సినప్పుడు మేమున్నాము చేయండి అని ప్రేరేపించే చాలామంది ఉంటారు. చాలామంది స్పాన్సర్స్గా ఉంటారు, చాలామంది సహాయం చేస్తారు, చాలామంది హెల్ప్ఫుల్గా ఉంటారు, చాలా చేస్తారు. అలాగే అందరూ కాదులే కానీ కొంతమంది చాలా కపటముగా ప్రవర్తిస్తారు. ఇందాక మనం యోవాబు అన్నట్టు సహోదరుడా క్షేమంగా ఉన్నామని కత్తితో ఎట్లా పొడిచాడో అమాసాను ఈ పరిచర్య కాలంలో ఏం చేస్తారంటే బాగున్నారా, మీరు బాగా చేస్తున్నారా అని చెప్పి చాలామంది కత్తితో పొడిచే వాళ్ళు ఉంటారు. సండే స్కూల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. నేను చాలామంది సండే స్కూల్ టీచర్స్కి తెలుసు, మా అందరూ తెలుసు. మేము అన్నీ చూస్తూ ఉంటాం. అంటే కపటము అనేది సేవా పరిచర్యలో ఒక భాగం. నిన్ను కపటముగా అన్యాయంగా ఇబ్బందులు పెడితే మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుకే ఇక్కడ వచ్చిందండి సమస్య. యేసుక్రీస్తు సేవ పరిచర్యలోనే కపటంగా ఆయన వెన్నుగుద్ది, ఆయనను ఉండి ఆయనతో ఉండి ఆయనను నిందించే వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరమైనా ఇప్పుడు సండే స్కూల్ పరిచర్యనే కాదు, ఉమెన్ సమాజ్ కానీ, లేకపోతే సంఘ పెద్దలు చేసే సేవ కానీ, వాళ్ళ పరిచర్యలో కానీ, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వాటి గురించి అస్సలు భయపడకూడదని, వాటిని మనము లెక్క చేయకూడదు. మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే పరిచర్యలో ఇలాంటి నిందలు, ఇలాంటి సమస్యలు ఇవన్నీ వాడుకొని యేసుక్రీస్తుయే ఇలాంటి సమస్యలు అనుభవించాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఇక్కడ దొంగ అని పిలుస్తున్నారు. ఆయన బందిపోటు దొంగ వల్ల ఆయన ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి ఇక్కడ తీసుకెళ్తున్నారండి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ పాఠ్యాంశం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అక్కడున్న ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్రధాన యాజకులు పెద్దలు యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అక్కడున్న వారు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నిందిస్తున్నారండి. ఈరోజు ఇక్కడ ఉన్న మనము, ఈ వాక్యం వింటున్న మనము యేసుక్రీస్తుని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఒక కార్యము మన కుటుంబాల్లో జరగనప్పుడు, ఒక శ్రమ మన కుటుంబాల్లో వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుని నిందించకూడదండి. అలనాడు వాళ్ళు నిందించారు. ఈ లోకంలో ఉన్న మనము ఆయన చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలే తప్ప ఆయన నిందించే వారంగా మనం ఉండకూడదు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కార్యం, కానీ అది ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నువ్వు విశ్వాసం చూపినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది. నువ్వు విశ్వాసం ఉంచు. అంతేగాని అలనాడు వాళ్ళు యేసుక్రీస్తు నిందించినట్లు ఆయన శ్రమ పడిన తరువాత, సిలువ వేయబడిన తర్వాత కూడా మనము ఇక్కడ ఆయన యేసుక్రీస్తు నిందించామంటే ఆయన సిలువ శ్రమ మరణ పునరుద్ధానానికి అర్థమే ఉండదండి. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రెండవది, ఒక సమస్య యేసుక్రీస్తుకి అక్కడ వచ్చిందండి. ఎలాంటి సమస్య? ఆయన్ని అరెస్ట్ చేసే సమస్య వచ్చింది. అక్కడ యేసుక్రీస్తు హింసతో కానీ గొడవతో కానీ అక్కడేమి రచ్చ చేయలేదండి. సమస్యను అక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు? ప్రేమగా సాల్వ్ చేస్తున్నాడు. అక్కడ ఆయన ఎట్లా ఉన్నాడు? సమస్యను హింసతో కాకుండా ప్రేమతో జయించేవాడిగా ఉన్నాడండి. ఎగ్జాంపుల్ చూస్తే మలుకు చెవిని అక్కడ బాగు చేయడం, ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఒక నింద మనకు వచ్చినప్పుడు, ఒక కష్టము మన కుటుంబాల్లో మనకు వచ్చినప్పుడు దాన్ని మనము ఆవేశపడిపోకూడదు, ఆలోచించాలి. ఆవేశపడడం ద్వారా ఎలాంటి సమస్య తీరదండి. ఒక సమస్య మన గృహాల్లో, మన కుటుంబాల్లో వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని మనము ఆవేశపడకుండా కూర్చుంటే నెమ్మది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నెమ్మది ద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఒకవేళ ఆ సమస్య మనకు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఎవరైనా మన మీద గొడవలకు వచ్చినప్పుడు మనం ఆవేశపడకుండా మౌనంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఇక్కడ మౌనంగా ఉన్నాడు.
నీ మీదకి అన్యాయంగా ఎవరన్నా వచ్చారనుకో, నువ్వు భయపడమాక, నువ్వు మౌనంగా ఉండు. దేవుడు వారి పట్ల ప్రతీకారం తీర్చుకుంటాడు. అదే మనం చూస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనం మనం అక్కడ చూస్తే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం చేశాడండి? తన శత్రువు శ్రమలో ఉన్నాడు, దాసుడైన మల్కు చంపడానికి వస్తే దాసుడైన మల్కుకి దేవుడు ఏం చేశాడండి? స్వస్థత ఇచ్చాడు. తర్వాత అక్కడ మనం చూస్తే అట్లు చేట చేత వాని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోయేది. ఎంత సిగ్గుపడి ఉంటాడు కదా మల్కు. బైబిల్లో రాయబడలేదు కానీ బహుశా మల్కు సిగ్గుపడి ఉండొచ్చు, మనసులో అయినా అనుకొని ఉండొచ్చు, అరే ఈయన నేను చంపడానికి వస్తే ఈయన చెవి బాగు చేశాడు అని యేసుక్రీస్తు మీద బహుశా ప్రేమగా కలిగి ఉండొచ్చండి. అందుకే ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ప్రేమ ద్వారా ఆ గొడవలను మనము సాల్వ్ చేసుకునే ద్వారంగా ఉండాలి. తర్వాత చూస్తే చీకటి రాజ్యము దేవుని రాజ్యం మీద ఎప్పటికైనా కూడా దేవుని రాజ్యము చీకటి రాజ్యం మీద ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. చీకట్లో యేసుక్రీస్తుని వాళ్ళు పట్టుకొని వెళ్ళారు. తర్వాత దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది, ఈ చీకటి రాజ్యం మీద ఖచ్చితంగా విజయాన్ని చూపిస్తుంది. ఈరోజు ఈ సంఘటన మనం చూస్తే చాలా సంఘటనలు మనకి చీకటిలోనే జరుగుతాయండి. చీకటి వ్యక్తులు మన మీదకి వస్తారు, చీకటి సమస్యలు మన మీదకి వస్తాయి. అప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు నువ్వు గనక మౌనంగా ఉన్నట్లయితే ఆ చీకటి రాజ్యం మీద దేవుని రాజ్యం ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది. మనం ఎన్ని అన్యాయంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అన్యాయంగా నీ మీద నిందలు వేసినా దేవుడు వాటన్నిటిని ఒకరోజు వెలుగులోనికి తీసుకొస్తాడు, నిన్ను న్యాయవంతుడిగా బయట నిలవబెడతాడు. అలాగే మనం చూస్తే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? ఆయన యేసుక్రీస్తు మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఉరి పెట్టుకున్నాడు. అక్కడ ఇందాక మనం తెలుసుకున్నాం కదా, అక్కడ ఉన్న యూదులందరూ సిలువైన వాళ్ళందరూ కూడా రోమీలో చేంజ్ చేశారు, వాళ్ళందరినీ చంపేసినట్లు మనం చూస్తామండి. కాబట్టి మనం ఏం చేయాలంటే చీకటి సమస్యలు మనల్ని ఎన్ని పట్టి పీడిస్తున్నా వాటన్నిటి మీద దేవుడు విజయాన్ని మనకి చేకూరుస్తాడు. అలాగే ఈ సమస్యలో యేసుక్రీస్తు చూపిన ధైర్యము, విశ్వాసాన్ని మనం కూడా మన సమస్యలో చూపించే వారంగా మనం ఉండాలి. ఎంత ధైర్యాన్ని చూపించాడండి! అక్కడ అరెస్ట్ జరుగుతుందంటే మనం చూస్తే ఇక్కడ ఏదైనా ఒక చిన్న అరెస్ట్ జరిగిందనుకోండి, వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అరే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంట, ఏం తప్పు చేశారు, ఏం చేశారు అని చెప్పని వాళ్ళందరూ గుమిగూడతారు, గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు అవన్నీ జరుగుతాయి. కానీ యేసుక్రీస్తు చాలా ధైర్యంగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు. ఎవరైతే తనను అరెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ ప్రశ్నించాడు, కానీ యేసుక్రీస్తు అక్కడ భయపడలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి మనకు వచ్చినా కూడా మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా నిలబడాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు సింహము వలె ధైర్యముగా ఉంటారు. క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ధైర్యముగా ఉన్నాడు. మనము కూడా ఇలాగ జీవించినట్లయితే యేసుక్రీస్తు ఈ సమస్యను ఎలాగైతే జయించాడో నేటి సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనం ఈ విధంగా జయించవచ్చండి. ఎలా జయించవచ్చు? ఒకటి, యేసుక్రీస్తుని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా. రెండవది, హింసకు ప్రతిగా ప్రేమను చూపించడం ద్వారా. మూడవది, దేవుని వెలుగులో మనం నడవడం ద్వారా. నాలుగవది, క్లిష్ట పరిస్థితుల్లో మనము ధైర్యంగా ఉండి విశ్వాసాన్ని చూపించడం ద్వారా ఈరోజు ప్రతి సమస్యను కూడా మనము జయించేవారిగా ఉంటాం. యేసుక్రీస్తు జయించాడు, మనము కూడా జయించేవారిగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని